వెల్కమ్ టు ద స్పెషల్ షో ఆఫ్ కెరియర్ ప్లస్. విజయవాడ నుంచి 9 కిలోమీటర్స్ దూరంలో వడ్డీశ్వరంలో సువిశాలమైన ప్రాంగణం ఓ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా ఇండియా వైడ్ ఇంకా చెప్పాలంటే గ్లోబల్లీ అక్రాస్ ద గ్లోబ్ ఎంతో పేరు సంపాదించిన ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఎగ్జాక్ట్గా ఎందుకంటే అక్కడ ఉన్న క్యాంపస్ కానీ, టీచర్స్ ఎంత ఫ్రెండ్లీగా స్టూడెంట్స్తో మాట్లాడే విధానం కానీ, అక్కడ చెప్పబడుతున్న ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ కానీ, ఇవన్నీ ఆలోచించుకుంటే నిజంగా అక్కడ కనుక మనం గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తే ఒక స్టూడెంట్కి బూన్ ఇన్ ద బెస్ట్ టోటల్ ఆఫ్ హిస్ లైఫ్ అన్నట్టుగా అనుకోవచ్చు. సో మరి కేఎల్ ఇంజనీరింగ్ యూనివర్సిటీకి సంబంధించి 1980లో ఈ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు నార్మల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్గా స్టార్ట్ అయిన ఈ కాలేజ్ గ్రాడ్యువల్గా డీమ్డ్ యూనివర్సిటీ, అంటే దానికంటే ముందు అటానమస్ యూనివర్సిటీ స్టేటస్ సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ, అండ్ అది కూడా సూపర్ డూపర్ రేటింగ్స్తో వరల్డ్ వైడ్ బెస్ట్ రేటింగ్ ఇస్తున్న ఏజెన్సీస్ దగ్గర నుంచి డైమండ్ రేటింగ్, నాక్ ప్లస్ ప్లస్ ఇలాంటి వన్ బై వన్ ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ ఆ ఇన్స్టిట్యూట్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 10th నుంచి 17th వరకు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన విజయవాడ అండ్ హైదరాబాద్ క్యాంపస్లో ఆన్లైన్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. సో ఈ ఆన్లైన్ అడ్మిషన్స్కి సంబంధించిన విధి విధానాలు ఏ రకంగా ఉంటాయి, స్టూడెంట్స్ ఇన్ కేసు అప్లై చేసుకోవాలంటే ప్రొసీజర్స్ ఏంటి, దీనికి సంబంధించి క్లుప్తంగా మనతో మాట్లాడడానికి మనతో పాటు అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జేఎస్ఆర్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, హలో సార్. హాయ్ అండి. అసలు మీ కాలేజ్ గురించి చెప్పి నాకు ఫ్లో అలవాటు అయిపోయింది. ఎందుకంటే కేఎల్ యూనివర్సిటీ అన్న వెంటనే ఒక్కసారిగా ఫ్లాష్ థాట్స్ అన్ని అలా వచ్చేస్తున్నాయి. నేను క్యాంపస్ చూశాను, మీ లాంటి ఫ్యాకల్టీ వాళ్ళందరితో మాట్లాడాను. నిజంగా ఓకే, మన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇలాంటి కాలేజ్లో చదివితే బాగుంటుంది అన్న ఒక ఫీల్ అనమాట. సో ముందుగా అండి, డైమండ్ రేటింగ్ అని అన్నారు మీ కాలేజ్కి సంబంధించి, అది ఒక్కసారి చెప్పరా? అది డైమండ్ రేటింగ్ అంటే ఎంత స్టాండర్డ్స్ ఉంటే అంత రేటింగ్ ఇస్తారు? అవునండి, ఉన్నత లక్ష్యాలు అధిరోహించాలి అంటే ఉన్నత ఆశయాలు ఉండాలి, దానికి తగ్గట్టు ఉన్నతమైన చదువు కూడా ఉండాలి. స్టూడెంట్స్కి ఒక మంచి ఆశయం ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ, మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఒక మంచి పొజిషన్లో ఉండాలన్న కోరిక ప్రతి తల్లిదండ్రికి కూడా ఉంటుంది. అలాంటి లక్ష్యాలను అధిరోహించాలి అంటే మీరు అన్నారు ఇందాక, ఒక డైమండ్ రేటింగ్ ఉన్న యూనివర్సిటీ అండి. క్యూఎస్ డైమండ్ రేటింగ్ వచ్చింది మా యూనివర్సిటీకి. ఆ ర్యాంకింగ్ అంత ఈజీగా రాదండి. ఇన్ని వేల యూనివర్సిటీలు ఉన్నాయి, ఇన్ని డీమ్డ్ ఉన్నాయి, ఐఐటీలు ఉన్నాయి, ఎన్ఐటీలు ఉన్నాయి. ఇన్ని యూనివర్సిటీలు ఉండగా కేఎల్ యూనివర్సిటీకి క్యూఎస్ రేటింగ్ ఎందుకు వస్తుంది అంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, అన్ని రకాల సౌకర్యాలు కానివ్వండి, స్టూడెంట్ని ఒక గ్లోబల్ లీడర్గా తయారు చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఒక ఎడ్యుకేషన్ హబ్. కేఎల్ యూనివర్సిటీ అంటే ఒక ఎడ్యుకేషనల్ హబ్. ఆ హబ్లో ఉండటం వల్ల మాకు ఆ ర్యాంకింగ్ అనేది రావడం జరిగింది. అట్లాంటి ర్యాంకింగ్స్ కేఎల్ యూనివర్సిటీకి కొత్త కాదు, అవార్డ్స్ రివార్డ్స్ కేఎల్ యూనివర్సిటీకి కొత్త కాదు, అవన్నీ చాలా సహజంగా వస్తుంటాయి. ఏది కూడా కేఎల్ యూనివర్సిటీకి న్యాచురల్ అంటే అది ఒక న్యాచురల్గా మనం రెగ్యులర్గా ఎలాగైతే క్లాసెస్కి వెళ్తుంటాం అట్లా ర్యాంకింగ్స్ అనేవి రోజుకి ఒక ర్యాంకింగ్, లేకపోతే నెలకు ఒక ర్యాంకింగ్, 6 monthsకి ఒక ర్యాంకింగ్ ఆటోమేటిక్గా అలా వస్తూనే ఉంటాయి కేఎల్ యూనివర్సిటీకి. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ అలా మెయింటైన్ చేస్తున్నాము. ఆ ఫ్యాకల్టీ అండి దేనికైనా బ్యాక్ బోను. ఈ ఒక ఇన్స్టిట్యూషన్ బాగా ఎదిగింది అంటే దానికి కారణం ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్. 1150 మంది ఫ్యాకల్టీ ఉన్నారు అక్కడ. అంతమంది ఫ్యాకల్టీ, అందులో 600 మంది డాక్టరేట్స్, 600+ డాక్టరేట్స్ ఉన్నారు. 600 మంది డాక్టరేట్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్ కేఎల్ యూనివర్సిటీ. ఒక నార్మల్ ఎంటెక్ చదువుకొని క్లాస్ చెప్పడం వేరు, అట్లా ఒక డాక్టరేట్ క్లాస్కి వెళ్ళి క్లాస్ చెప్పడం అనే దానికి దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అబ్సల్యూట్లీ. సో మరి వింటున్నారు కదా, ఈ పాయింట్స్ అన్నీ ఇంకా బోలెడ్ అన్ని హైలైట్స్ ఉన్నాయి ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించి. అయితే ఇక్కడ కనుక మీ పిల్లలు చదవాలి అని అనుకుంటే ఆల్రెడీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఆన్లైన్ అడ్మిషన్స్కి సంబంధించిన విధి విధానాన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. సో చెప్పండి, ఈ ఆన్లైన్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరగబోతోంది? స్టూడెంట్స్ అందరూ రాసేశారు, ఇప్పుడు మళ్ళీ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇంకా గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయినట్టేనా, ఆర్ స్టిల్ డూ దే హ్యావ్ ఎనీ ఛాన్స్? మీరు అన్న పాయింట్ బాగుంది, గోల్డెన్ ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్లీ. కేఎల్ యూనివర్సిటీలో సీటు తెచ్చుకోవటం, కేఎల్ యూనివర్సిటీలో 4 years డిగ్రీ చదవటం అంటే ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. అందులో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఎందుకని అంటే కేఎల్ యూనివర్సిటీలో 4 years ఒక స్టూడెంట్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాడు అంటేనే ఉద్యోగంతో బయటకు వెళ్తున్నాడు. వన్స్ జాయిన్ అయ్యాడు అంటే అతను జాబ్తో బయటకు వెళ్తాడు తప్పితే ఒక సర్టిఫికేట్తో మాత్రం బయటకు వెళ్ళాడు. ఆ ఎష్యూరెన్స్ మేము గత 14 years
నుంచి 100% ప్లేస్మెంట్స్ అష్యూరెన్స్ మేము పేరెంట్స్కి ఇవ్వగలిగాము. ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ఎస్ అండి. ఎవరైతే రిజిస్టర్డ్ అంటే కొంతమంది స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు, కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ బిజినెస్ చేసుకోవడానికి వెళ్తారు, కొంతమంది స్టూడెంట్స్ వేరే దానికి వెళ్తుంటారు. అంటే అనేక రంగాల్లోకి వెళ్తుంటారు స్టూడెంట్స్. కరెక్ట్. ఎవరైతే మాకు ప్లేస్మెంట్ కావాలని రిజిస్టర్ అవుతారండి స్టూడెంట్స్, థర్డ్ ఇయర్లో రిజిస్టర్ అవుతారు. అయినప్పుడు ఆ స్టూడెంట్ ప్రతి ఒక్క రిజిస్టర్డ్ స్టూడెంట్కి ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది ఇచ్చే బయటకు పంపుతాం. తప్పితే ఏ ఒక్క రిజిస్టర్డ్ స్టూడెంట్ కూడా ప్లేస్మెంట్ అవ్వకుండా కేఎల్ యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళినట్టు చరిత్రలో లేదు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అలాంటి గొప్ప ఘన చరిత్ర, 40 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న అతిపెద్ద యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కోర్స్ చేసి స్టూడెంట్ బయటకు వస్తే ఎలా ఉంటాడు అనే దానికి ఒక స్టూడెంట్ని పట్టుకుంటే కేఎల్ యూనివర్సిటీకి వచ్చి లోపలికి వచ్చి ఒక స్టూడెంట్తో మాట్లాడితే, ఒక ఫస్ట్ ఇయర్ అయిన స్టూడెంట్ని మాట్లాడుకుంటే అర్థమైపోతుంది వాళ్ళకి సైకలాజికల్. అదే కదా, 1 year 2 years 5 years పోని వరుసగా ప్లేస్మెంట్స్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, కాన్సిక్యూటివ్ గా 14 years ప్రతి రిజిస్టర్డ్ స్టూడెంట్ కి ప్లేస్మెంట్ ఇస్తున్నారంటే దట్ షోస్ 100% అండి. 100% ప్లేస్మెంట్స్, అందులో అసలు ఏమాత్రం కూడా డౌట్ లేదు. సో ఇప్పుడు అసలు అంటూ కాలేజ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ ఆన్లైన్ అడ్మిషన్స్ కి సంబంధించి ఎలా జరుగుతుంది? ఇక్కడ యాక్చువల్గా మనకి ప్రతి సంవత్సరం కేఎల్ ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అలాగే 2020 ఎంట్రన్స్ ఎగ్జామ్ 2 times కండక్ట్ చేశాము, అందరికీ తెలిసిందే. కోవిడ్ సిచ్యుయేషన్లో కూడా అందరూ చాలామంది స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్ట్గా రాశారు. అంటే దాదాపు సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ మామూలుగా ఆన్లైన్ రాశారు, సెకండ్ ఫేజ్లో దాదాపు 25,000 మంది స్టూడెంట్స్ రాశారు. ప్రొటెక్టెడ్ ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాం. మాకు రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో అనుకున్నాం, కానీ విజన్ ఉన్న వ్యక్తి అండి కోనేరు సత్యనారాయణ గారిని ఒక్క నిమిషం చెప్తాను ఆయన గురించి. మనం 6 నెలల తర్వాత చేద్దాం అనుకున్న పని ఆయన ఇప్పుడు చేసి చూపిస్తారు. అంత విజన్ ఉన్న వ్యక్తి ముందుగా ఆలోచించారు. స్టూడెంట్స్ సైకలాజికల్గా స్ట్రెస్ పడకూడదు స్టూడెంట్ మీద. సైకలాజికల్గా స్ట్రెస్ పడితే తర్వాత ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేయలేడు. ఎందుకంటే ఇంటర్మీడియట్ వచ్చే పిల్లలండి, వీళ్ళకి సెమిస్టర్ సిస్టమ్ కానీ గ్రేడింగ్ కానీ ఇవన్నీ వాళ్ళకు ఉండవు. వాళ్ళకంతా ఇయర్ వైజ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ నుంచి చదువుకున్న పిల్లలకి వాళ్ళకి సిస్టమ్ తెలియదు. రావటం వాళ్ళ మీద బడ్డెన్ వేసాం అనుకోండి. ఎప్పుడో కోవిడ్ అంతా అయిపోయిన తర్వాత, అదంతా జరిపిన తర్వాత సెప్టెంబర్కు ఆగస్టుకో క్లాసెస్ స్టార్ట్ చేసి 2 సెమిస్టర్లు, అంటే ఇయర్కి వచ్చి 2 సెమిస్టర్లు కంప్లీట్ చేయాలి అంటే స్టూడెంట్ మీద ఖచ్చితంగా బడ్డెన్ పడుతుంది. ఎంత అవునన్నా కాదన్నా స్టూడెంట్ మీద బడ్డెన్ పడుతుంది. పడకుండా అంటే ఏం చేయాలి? స్టూడెంట్ ఖాళీగా ఉన్నాడు, పేరెంట్కి ఆలోచిస్తున్నాడు ఏం చేయాలని. వెంటనే ఆయన ఒక ఆలోచన చేశారు, ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టేసేయండి పిల్లలకి, వాళ్ళతో మాట్లాడి ఎగ్జామ్ పెట్టేయండి. ఒక సర్వే చేసామండి, మేము ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టబోతున్నాం, మీ అందరూ రెడీ అయినా అంటే 90% పిల్లలు మేము రాస్తామండి అని చెప్పేప్పటికి మాకు ఒక్కసారిగా ఆలోచనలో ఇదైపోయింది. అంటే ఆయనకి ఎంత విజన్ ఉందనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. అట్లాగా అంతటి విజనరీ కింద ఇంత హోల్ ఇన్స్టిట్యూట్ రన్ అవుతుందంటే ఎగ్జాక్ట్లీ అండి. మరి 40 ఏళ్ళు అంత పెద్ద యూనివర్సిటీని ఇంత సక్సెస్ఫుల్ రేటింగ్ లో నడపడం అంటే అంత ఈజీ కాదు. కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్. మనం అన్ని రకాలుగా స్టూడెంట్ని మౌల్డ్ చేసుకోవాలి, టెక్నాలజీ పరంగా స్టూడెంట్ని ఇంప్రూవ్ చేయాలి, ఫ్యాకల్టీని చేసుకుంటూ ఉండాలి, కరికులం మారుస్తూ ఉండాలి. అన్ని రకాలుగా మనం ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూ అందరినీ ట్రైనింగ్ అవుతూ ఉంటేనే మనం ఆ రేటింగ్లో ఉండగలం. లేదంటే ఆ రేటింగ్ మనకి రావటం అనేది హైలీ ఇంపాసిబుల్ అండి. అందుకని ఈ సంవత్సరం మేము ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేశాము. స్టూడెంట్స్ అందరూ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ రాశారు. వాళ్ళందరూ కూడా ర్యాంకింగ్స్ ఇచ్చేసాము. ర్యాంక్ వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా ఎలిజిబులే కౌన్సిలింగ్ రావడానికి. వాళ్ళందరూ రిజిస్టర్ మొబైల్కి ఒక లింక్ పంపించాము. ఆ లింక్లో రిజిస్టర్ అయితే కౌన్సిలింగ్ జూన్ 10వ తారీఖు నుంచి 17వ తారీఖు జరిగే కౌన్సిలింగ్లో స్టూడెంట్ అందరూ కూడా వాళ్ళ ర్యాంక్ ప్రకారం వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్లో సీటు పొందడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది ఒక మంచి అవకాశం అండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం అందరూ కలిసి వచ్చేస్తారు ఒకేసారిగా. ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయిపోయిన వాళ్ళు, జేఈ అయిపోయిన వాళ్ళు, కేఎల్ రాసిన వాళ్ళు అందరూ వస్తారు. ఈసారి ప్రత్యేకంగా కేఎల్ ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా స్టూడెంట్స్కి ఫస్ట్ కౌన్సిలింగ్ పెడుతున్నాం. మీకు ఒక మంచి అవకాశం. మీ అందరూ కూడా కేఎల్లో రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉంది. దాన్ని ఉపయోగించుకోవచ్చు. మీ అందరికి కూడా ఇప్పుడు ఏదైతే మీరు రిజిస్టర్ అయ్యారో కౌన్సిలింగ్కి రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ అవ్వాల్సింది కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా వాళ్ళ మొబైల్కి వాళ్ళ స్లాట్ వెళ్తుందండి. 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ అనేది స్టూడెంట్కి ఆన్లైన్లో కౌన్సిలింగ్ చేయడానికి విధి విధానాలన్నీ కూడా వాళ్ళకి మొబైల్కి వెళ్ళిపోతాయి. వాళ్ళ రిజిస్టర్ మెయిల్కి కూడా వెళ్ళిపోతాయి.
సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళందరూ కూడా ఆన్లైన్లోకి వస్తే వాళ్ళ మార్కుని బట్టి వాళ్ళ ర్యాంకుని బట్టి వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్ని వాళ్ళకి ఆన్ ది స్పాట్లో అలాట్మెంట్ చేసేస్తామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, తను మీరు పెట్టిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయ్యారు, ఏదో ఒక బ్రాంచ్ ఇవ్వడం జరుగుతుంది, అంటే తనకు వచ్చిన ర్యాంక్కి. అలా కాకుండా ఇంకాస్త మంచి బ్రాంచ్ కావాలి అని అనుకుంటాడు తను, అప్పుడు ఏమైనా అవకాశం ఉంటుందా అలాంటి స్టూడెంట్స్కి? అంటే ప్రాబబుల్లీ వాళ్ళకి వచ్చిన సీటు సాటిస్ఫాక్షన్ లేకుండా ఇంకాస్త బెటర్ బ్రాంచ్ రావాలి అనుకునే వాళ్ళు తిరిగి మళ్ళీ కేఎల్యూ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలా, ఆర్ ఇస్ దర్ ఎనీ స్కోప్ ఫర్ దట్ స్టూడెంట్స్ ఆల్సో? There is no chance at all to write the once again KL examination. It's over. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ 1 academic year వెయిట్ చేయాల్సిందే. ఎగ్జామినేషన్ ఇస్ ఓవర్, అంత అయిపోయింది. ర్యాంకింగ్స్ కూడా స్టూడెంట్ మీరు అన్న పాయింట్, స్టూడెంట్కి అనుకున్న బ్రాంచ్ రాకపోతే ఇంకో బ్రాంచ్ వస్తే పరిస్థితి ఏంటి అంటున్నారు. స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే బ్రాంచ్ కావాలనుకున్నాడు, వై బ్రాంచ్లో చేరాడు, కానీ వై బ్రాంచ్లో చేరిన వాడు కూడా ఎక్స్ బ్రాంచ్లో స్పెషలైజేషన్ తీసుకుని చదవచ్చు. అంత వండర్ఫుల్ ఆపర్చునిటీ మన దగ్గర ఉంది. సో ఎక్స్ అనే బ్రాంచ్ తీసుకొని రావాలనుకుంటే వై అని వస్తే వై చదువుతూ ఎక్స్ అనే బ్రాంచ్లో కూడా స్పెషలైజేషన్స్ తీసుకొని చదువుకునే ఫెసిలిటీ కేఎల్ యూనివర్సిటీలో ఉంది. ఓవర్ బర్డెన్ అవ్వదండి ఆ స్టూడెంట్ మీద? అంటే అందులో ఉన్న స్పెషలైజేషన్స్ కాకుండా ఇందులో 2 స్పెషలైజేషన్ తీసుకుంటాడు. అట్లా అవకాశం ఉందండి. ఎందుకంటే స్టూడెంట్కి ఓవరాల్గా కావాల్సింది ఏంటంటే అతను టెక్నికల్గా స్ట్రాంగ్ అవ్వాలి. టెక్నికల్గా స్ట్రాంగ్ అవ్వాలంటే అతను ఏదైతే స్పెషలైజేషన్ కావాలనుకుంటున్నాడో ఆ స్పెషలైజేషన్లో స్టూడెంట్ చదువుకోవచ్చు. దానిలో ప్రాబ్లం లేదండి అసలు. అందుకే ఏ బ్రాంచ్ చేరినా కేఎల్ యూనివర్సిటీలో ఎనీ బ్రాంచ్ ఏదర్ మా దగ్గర దాదాపు సిఎస్సి ఉంది, ఈసీఈ ఉంది, తర్వాత మెకానికల్ ఉంది, సివిల్ ఉంది, ట్రిపుల్ ఉంది, తర్వాత 2 కొత్త కోర్సులు 2 పెట్టామండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అని, తర్వాత కంప్యూటర్ ఇంజనీరింగ్ అని, తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని 3 కొత్త కోర్సులు పెట్టాం. ఏ కోర్స్ తీసుకున్నా సరే స్టూడెంట్కి చదివేది అక్కడ కేఎల్ యూనివర్సిటీ. అక్కడ బ్రాంచ్ కాదు, అక్కడ బ్రాండ్ ఇంపార్టెంట్. బ్రాంచ్ ఏది తీసుకున్నా సరే చదువుతుంది కేఎల్ యూనివర్సిటీలో కాబట్టి ఏదైతే చదవాలనుకుంటున్నాడో దానికి తగ్గట్టు అతన్ని డిజైన్ చేస్తాం. జనరల్గా అండి, ఇప్పుడు మీరు ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ చెప్తున్నారు. సరే, నేను అక్కడ చూశాను కాబట్టి నేను కూడా ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు అంతే హైలైట్ చేసి చెప్పాను, బికాస్ దట్ ఈస్ మై పర్సనల్ ఫీలింగ్. కానీ ఒక సగటు ఆడియన్స్ చూసే వాళ్ళకి ఎవరు ఏ కాలేజ్ గురించి మాట్లాడినా వాళ్ళ కాలేజ్ గురించి అలానే గొప్పగానే చెప్తారు. అవునండి, వెరీ ట్రూ. కానీ సిన్సియర్ క్వశ్చన్ అండి, వై షుడ్ ఎ స్టూడెంట్ జాయిన్ ఓన్లీ కేఎల్యూ? వై ఓన్లీ కేఎల్యూ? ఎగ్జాక్ట్ మంచి క్వశ్చన్ అండి అది. అంటే మళ్ళీ అది మీరే చెప్తున్నారు, బట్ స్టిల్ తెలుసుకోవాలన్న ఉంటుంది. రైట్ క్వశ్చన్. ఎందుకంటే ఐఐటీస్ ఉన్నాయి, ఎన్ఐటీస్ ఉన్నాయి, ఇన్ని వేల యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, తర్వాత అటానమస్ కాలేజెస్ ఉన్నాయి. ఇన్ని ఉండగా కేఎల్ యూనివర్సిటీలోనే ఎందుకు చదవాలి? కేఎల్ యూనివర్సిటీలో ఎందుకు చదవాలనుకుంటే మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి, అనాలిసిస్ చేయండి. 1,00,000 మంది బయటకు వస్తున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 1,00,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తే ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? నాకు తెలిసి ఒక 25,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. 25% మాత్రమే ఉద్యోగాలు సెటిల్ అవుతున్నారు. మిగతా వాళ్ళు ఎందుకు అవ్వట్లేదు? మరి వాళ్ళు ఇంజనీర్లే కదా. వాళ్ళు ఇంజనీరింగ్ 4 years ఇక్కడ చదివినట్టు అక్కడ చదువుతున్నారు. ఓవరాల్ గా చెప్తున్నారు, నేను జనరల్గా చెప్తున్నా. జనరలైజ్డ్గా 1,00,000 మంది ఇంజనీర్ చేసి బయటకు వస్తే వాళ్ళలో 25% నుంచి 30% మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా స్టూడెంట్స్కి ఉద్యోగాలు రావటం లేదు. వచ్చినా ఇంజనీరింగ్ చదివి 4 ఏళ్ళ ఇంజనీరింగ్ చదివి 8,000కి 9,000కి 10,000కి చిన్న చిన్న ఉద్యోగాలు, టెక్నీషియన్ జాబ్స్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్న యంగ్ ఇంజనీర్లు. ఇంజనీరింగ్ చదివిన ఒకటే, డిగ్రీ చేసిన ఒకటే స్థాయికి అయిపోయింది వాస్తవానికి. అంటే వాళ్ళందరూ, అంటే నేను అనుకునేది ఏంటంటే, నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే 2 రకాలు ఉంటారండి, సర్టిఫైడ్ ఇంజనీర్, క్వాలిఫైడ్ ఇంజనీర్. సర్టిఫైడ్ ఇంజనీర్ అంటే 4 సంవత్సరాలు ఎక్కడో చోట ఇంజనీరింగ్ చదివేసి నేను కూడా ఇంజనీరింగ్ చదివేసాను అనిపించుకునే వాళ్ళు సర్టిఫైడ్ ఇంజనీర్లు అంటారు. కానీ ఒక ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకొని, ఉన్నతమైన ఆశయంతో పెట్టుకొని, ఒక ఉన్నతమైన చదువు చదివి మంచి మంచి పొజిషన్లో ఉండాలనుకునే వాళ్ళు కంప్లీట్ చేసేదే వాళ్ళని క్వాలిఫైడ్ ఇంజనీర్లు అంటారు. కేఎల్ యూనివర్సిటీలో చదివే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా క్వాలిఫైడ్ ఇంజనీర్, నాట్ సర్టిఫైడ్ ఇంజనీర్. అందుకే కేఎల్ యూనివర్సిటీలో చదివితే గ్యారంటీగా ప్లేస్మెంట్ వస్తుంది. గ్యారంటీగా అతను అనుకున్న ఆశయాన్ని, తల్లిదండ్రులు ఏవైతే కోరుకుంటున్నారో ఆ తల్లిదండ్రులు కోరుకున్న ఆశయాల్ని
నెరవేర్చడానికి అవకాశం 100% ఉంటుంది. కానీ ఇక్కడ ప్లేస్మెంట్ విషయానికి వస్తే అండి, మీరు కూడా ఏదో ప్లేస్మెంట్ ఇవ్వాలి అన్నట్టుగా ఇచ్చేస్తారా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వెరీ ఆనెస్ట్లీ స్పీకింగ్, జాబ్ అయితే ఇస్తామన్నాం, ఇచ్చాము అన్నట్టుగా మమ అనేటట్టుగా ఉంటుంది ఆ సిచ్యువేషన్. ఆర్ఎల్స్ లైఫ్ లాంగ్ తను రిగ్రెట్ అవ్వకుండా ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే నేను ఆడియన్స్ వైపు నుంచి ఆలోచించి అడుగుతున్నాను ఈ క్వశ్చన్. తప్పకుండా అండి, మంచి క్వశ్చన్ అదంతా. ఇప్పుడు మీరు ఇందాకే అన్నారు, ఒక క్వశ్చన్ వేశారు మీరు, ఆ కేఎల్ యూనివర్సిటీలో చేరితే ఏంటి ప్రత్యేకత అని. నేను ఫస్ట్లో అని చెప్పాను, గ్లోబల్ లీడర్స్ అని. కేఎల్ యూనివర్సిటీ ఒక్కసారి మీరు గూగుల్లో లేకపోతే ఒక్కసారి వెరిఫై చేసి చూడండి. కేఎల్ యూనివర్సిటీలో చదివిన చాలామంది ఇప్పుడు సొసైటీలో మంచి మంచి ఇండస్ట్రీల్లో ఉన్నారు, సినిమా రంగంలో ఉన్నారు, వైద్య రంగంలో ఉన్నారు. వైద్య రంగంలో అంటే మెడిసిన్ రిలేటెడ్, అయితే ఫార్మసీ కానివ్వండి, బయోటెక్నాలజీ కానీ దానికి రిలేటెడ్ దాంట్లో ఉన్నారు. అట్లాగే మంచి మంచి కోర్ ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే సొసైటీలో ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఒకప్పుడు కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో స్టూడెంట్సే. వాళ్ళందరూ మరి ఈరోజు అంత హై పొజిషన్లోకి ఎలా వెళ్ళగలిగారు? ఒకప్పుడు ఒక నార్మల్గా ఉన్న వాళ్ళు ఈరోజు అంత హై పొజిషన్కి వెళ్ళగలిగారు అంటే మరి ఆ క్వాలిటీ అక్కడ ఉందండి. ఆ క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ స్కిల్స్ అక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ని ఎనలైజ్ చేస్తారు. వీటికి ఇందులో మనం ట్రైనింగ్ ఇస్తే ఇటు సక్సెస్ అవ్వగలడు అనే దాని మీద అతన్ని సక్సెస్ రేట్ పెంచడానికి చేస్తారు. మీరు అన్నారు ఏదో ఒకటి ఉద్యోగం ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారా, లేకపోతే అలాంటి ప్లేస్మెంట్స్ వల్ల 15 ఏళ్ల చరిత్ర 100% ప్లేస్మెంట్స్ అనేది అంత ఈజీగా పేరు రాదండి. ఎక్కడో చోట నుంచి వచ్చేస్తుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 100% ప్లేస్మెంట్ ఇస్తున్నాము అంటే వాడిని ముందుగానే ట్రైన్ చేస్తాం. అంటే ఇండస్ట్రీ కనెక్టెడ్ అండి. కేఎల్ యూనివర్సిటీ ఎట్లా ఉంటుంది, ఇండస్ట్రీ కనెక్టెడ్. ఇప్పుడు చదివిన స్టూడెంట్ 4 సంవత్సరాల తర్వాత బయటకు వస్తాడు. ఈ 4 సంవత్సరాల్లో ఈ 4th ఇయర్లో బయటకు వచ్చే స్టూడెంట్కి మనం ఏ టెక్నాలజీ నేర్పాలి, ఏ టెక్నాలజీ నేర్పితే వాటి ప్లేస్మెంట్ సక్సెస్ఫుల్గా గెయిన్ చేయగలరనే దాని మీద ట్రైనింగ్ ఇస్తారు. ఆటోమేటిక్గా థర్డ్ ఇయర్ నుంచి స్పెషలైజేషన్ మీద అతను ఏదైతే టెక్నాలజీ ఎంచుకున్నాడు అందులో నుంచి అతని ట్రైనింగ్, అతని కోచింగ్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సెకండ్ ఇయర్ నుంచి జనరల్గా స్టార్ట్ అవుతాయి, థర్డ్ ఇయర్ నుంచి పర్టికులర్గా స్టార్ట్ అవుతాయి. 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ప్లేస్మెంట్స్ స్టార్ట్ చేస్తారు. 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే దాదాపు నాకు తెలిసి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా, కొంతమంది స్టూడెంట్స్ అయితే 2-3 ఆఫర్ లెటర్లు ఉంటాయి చేతిలో. ఏది సెలెక్ట్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ఇష్టమైన కంపెనీకి వెళ్ళచ్చు. అట్లాంటి 2-3 ఆఫర్ లెటర్లు ఉన్న స్టూడెంట్స్ కేఎల్యూలో బోల్డ్ మంది ఉన్నారు. అట్లాంటి అవకాశాలు అంటే ఏదో ఒక ఉద్యోగం, అంటే ఒక్క ఉద్యోగం రావడమే గొప్ప అనుకున్నప్పుడు ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉండి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకునే ఛాన్స్, చాయిస్ స్టూడెంట్ అన్నారు. ఏదో ఒక ఉద్యోగం కాదు, ఏదో ఒక ఉద్యోగం ఇచ్చి పంపించడం కాదు, ఏదో కంపెనీ వాడికి కావాల్సిన కంపెనీ సెలెక్ట్ చేసుకునే అవకాశం స్టూడెంట్కి ఉంది. అలాంటి అవకాశం ఒక కేఎల్యూలోనే ఉందండి. అంత ఈజీ కాదండి. ఎందుకంటే దాని ట్రైనింగ్ కానివ్వండి, దానికి పెట్టే ఎఫర్ట్స్ కానివ్వండి, టీచింగ్ మెథడాలజీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంతో ట్రైన్డ్ పీపుల్ అక్కడ ఉన్నది. ఎక్కడ కూడా సంవత్సరానికి ఒకసారి ఫ్యాకల్టీ మారుతారు. కొన్ని చోట్ల మా దగ్గర అంతా స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళంతా లాంగ్ స్టాండింగ్ ఫ్యాకల్టీ. అలాగే ఉంటేనే స్టూడెంట్ కి ఏం కావాలో మైండ్ సెట్ కూడా అబ్సల్యూట్ గా రీచ్ చేయొచ్చు. వాళ్ళు ఏదో డబ్బుల కోసమో లేకపోతే ఇంకేదన్నా ఆశించి చేసేవాళ్ళు కాదండి. శాలరీ పెంచుకోవడం దానికోసం కాదు. ఒక విజన్ ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ. ఒక విజనరీ, మంచి విజన్ ఉన్న వ్యక్తి కింద విజన్ ఉన్న ఫ్యాకల్టీ పనిచేస్తున్నప్పుడు అదే విధంగా ఉంటుంది. శ్రీనివాస్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఆన్లైన్ అడ్మిషన్స్ ఏమో 10th నుంచి స్టార్ట్ అయిపోతాయి అన్నారు. మీ అకాడమిక్ ఇయర్ కూడా తొందరగానే స్టార్ట్ చేస్తారు, వెరీ సూన్ ఆఫ్టర్ ది అడ్మిషన్స్ అని అన్నారు. కానీ ఒక పక్క ఇంకా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాసిన వాళ్ళకి రిజల్ట్స్ రాలేదు. సో ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్తో అపియర్ అవ్వాలి ఆన్లైన్ అడ్మిషన్? రేపు 10వ తారీఖు నుంచి జరిగే ఆన్లైన్ కౌన్సిలింగ్, 10 నుంచి 17 తారీఖు వరకు కౌన్సిలింగ్ ఉందండి ఆన్లైన్. దానికి వచ్చేటప్పుడు స్టూడెంట్స్ ఆన్లైన్లోకి వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ మేమో, వాళ్ళ 10th క్లాస్ జిరాక్స్, అన్ని జిరాక్స్లేనండి. జిరాక్స్, ఒక ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క ఫోటో ఐడెంటిటీ ఏదో ఒకటి ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. ఇట్స్ ఎనఫ్ ఫర్ అస్ రైట్ నౌ. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. జూలై 1st వీక్ నుంచి మేము క్లాసెస్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాము ఆన్లైన్లో అంటే ద రీజన్ బిహైండ్ దట్ స్టూడెంట్స్ యొక్క అకాడమిక్ ఇయర్ ఎక్కడ కూడా స్ట్రెస్కి లోన్ అవ్వకుండా చదువు ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవడానికి 2 సెమిస్టర్స్ చదవాలి. ఆ 2 సెమిస్టర్స్ కూడా ఎక్కడ స్టూడెంట్ ఇబ్బంది పడకుండా కంప్లీట్ చేయాలి అంటే వీ మస్ట్ స్టార్ట్ అవర్ సెషన్ ఫ్రమ్ జూలై ఆన్వర్డ్స్. సో జూలై 1st వీక్ ఆర్ 1st నుంచి మాకు సెషన్ స్టార్ట్ అయిపోతాయండి. గవర్నమెంట్ త్వరలో వచ్చేంత వరకు కూడా
ఒకవేళ స్టూడెంట్స్ని మీరు కాలేజీకి వెళ్ళొచ్చు అంటే కనుక దాని తగ్గ ఏర్పాట్లు కూడా మేము యూనివర్సిటీలో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ దాని తగ్గట్టు క్లాసెస్ కూడా మేము ఏర్పాటు చేస్తాము. అప్పటి వరకు అంటే అది ఆగస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఆగస్ట్ ఎండింగ్ అవ్వచ్చు. అప్పటి వరకు అయితే క్లాసెస్ ఆన్లైన్లో స్టూడెంట్స్కి రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి. మా దగ్గర ఇప్పుడు సెమిస్టర్ చదువుతున్న స్టూడెంట్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాశారు, సెమిస్టర్ అండ్ ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళందరూ రేపు మళ్ళీ ఫర్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇయర్కి కూడా వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ అవుతున్నారు. వీళ్ళతో పాటు వాళ్ళు కూడా క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అవుతారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ రైట్ నౌ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ క్లాసెస్ ఎప్పుడైతే రెగ్యులర్గా జరుగుతుంటాయి ఆన్లైన్లో, స్టూడెంట్కి ఒక సైకలాజికల్గా ఒక రకంగా అంటే ఒక దానిలోకి వచ్చేస్తాడు. ఇప్పుడు వరకు ఖాళీగా ఉన్న స్టూడెంట్ ఒక్కసారిగా మనం అతన్ని మన క్లాస్ వర్క్లోకి, అతను రెగ్యులర్ దాంట్లోకి మనం తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తాం. వండర్ఫుల్. అసలుకే లాక్డౌన్ కదా, సో కరోనా లాక్డౌన్ ఫేజెస్లో ఎవరి దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు, కానీ చదువుకోవాలి, అది కూడా కేఎల్ యూనివర్సిటీలో. కొంచెం ఏమన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్? 100% అండి. అంటే నేను అది ఇందాక చెప్పానండి, 4 years చదువుకునే ఈ డిగ్రీ కోసం 4 సంవత్సరాల ఇంజనీరింగ్, 40 సంవత్సరాల భవిష్యత్తు మీరంత ఆషామాషిగా పేరెంట్స్ తీసుకోవడానికి లేదు. ఎక్కడో చోట చదివేసేద్దాము, ఏదో ఒక చోట ఇంజనీరింగ్ చదివేసేద్దాము అంటే మాత్రం మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుకి క్వశ్చన్ మార్కే. చదువుకుంటే కేఎల్ యూనివర్సిటీలో గనక చదివితే 100% జాబ్ వస్తుందనే అష్యూరెన్స్ ఉంది. కాబట్టి మీకు చదువుకోవడానికి లేదా మీకు ఫైనాన్షియల్గా ఏదన్నా కనుక సపోర్ట్ కావాలంటే వీఆర్ గివింగ్ ది ఫైనాన్షియల్ సపోర్ట్ త్రూ ఎడ్యుకేషన్ లోన్. బ్యాంక్స్ ద్వారా, విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా మేము బ్యాంక్స్ వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళందరూ దే ఆర్ రెడీ టు గివ్ యూ అప్ టు 7.5 lakhs వితౌట్ ఎనీ సెక్యూరిటీ. ఎటువంటి సెక్యూరిటీ లేకుండా 7.5 lakhs వరకు మీకు లోన్ సౌకర్యం ఉంది. చదివించండి, పిల్లల్ని చదివించండి. మీరెవ్వరు కూడా మీ పిల్లలకి ఆస్తులు అవసరం లేదు, అంతస్తులు అవసరం లేదు. మంచి చదువు ఇవ్వండి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. 4 సంవత్సరాల తర్వాత భవిష్యత్తు మారిపోద్ది. 3 తరాలు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అవైల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానండి నేను చెప్పేది. ఫస్ట్ ఇయర్ అయినా, ఒకవేళ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ అయినా, ఎవరైనా సరే దీన్ని అవైల్ చేసుకోవచ్చు. ఎందుకంటే అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు స్టూడెంట్ పాకెట్లో నుంచి డబ్బులు పెట్టవసరం లేదండి. 7.5 lakhs వరకు బ్యాంక్ ఇచ్చేస్తుంది. ఏ ఇయర్కి ఆ ఇయర్ యూనివర్సిటీకి పంపించేస్తుంది. 4 years తర్వాత 1 year టైం ఉంటుంది ఏది ఈఎంఐ కట్టడానికి. కానీ స్టూడెంట్ 4th year అయిపోయిన తర్వాత క్యాంపస్ నుంచి ఇండస్ట్రీకి వెళ్తాడు. డైరెక్ట్గా ఇక్కడ కోర్స్ అయిపోగానే అక్కడ శాలరీ వస్తుంది. ఆటోమేటిక్గా అప్పటికి 1 year టైం ఉంటుంది. ఈఎంఐ స్టూడెంట్ కట్టుకుంటాడు, పేరెంట్కి ఎక్కడా బర్డెన్ ఉండదు. కానీ మీరు ఈ పని చేయకపోతే స్టూడెంట్ మనం బర్డెన్ అవుద్దేమో అని కనుక మీరు పని చేయకపోతే 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ కోర్స్ చేయాలి, ఈ కోర్స్ చేయాలి, ఆ ట్రైనింగ్ కావాలి, ఈ ట్రైనింగ్ కావాలని చెప్పి మళ్ళీ 1 year తర్వాత 2 years ట్రైనింగ్ అని చెప్పి అక్కడ ఇక్కడికి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టించి సెటిల్ అవ్వక అటు ఇటు కాకుండా స్టూడెంట్స్ అనేవాళ్ళు మధ్యలో కొట్టుకుపోతుంటారు, అల్లాడిపోతుంటారు స్టూడెంట్స్. అట్లా వద్దండి. స్టూడెంట్కి మనం ఇవ్వగలిగింది, పేరెంట్స్గా ఇవ్వగలిగింది ఒక మంచి విద్య. అది కనుక ఇవ్వగలిగితే మంచి ప్లేస్మెంట్స్తో మీ మీద ఎక్కడ బర్డెన్ లేకుండా స్టూడెంట్స్ చదువుకోవడానికి కేఎల్ యూనివర్సిటీలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోండి. దానికి తగ్గట్టు ఏర్పాట్లు అవి కూడా మేము చేస్తున్నాం. వండర్ఫుల్. సో మొత్తానికి మీతో మాట్లాడిన తర్వాత ఒక్క మాటతో కంక్లూడ్ చేయొచ్చు ప్రోగ్రామ్ని. కేఎల్ యూనివర్సిటీలో చదువు అంటే అన్నీ వడ్డించిన విస్తరాకులాగా, ఇంకా అంతే ఈజీగా ఉంటుంది. దాని గురించి మనం కష్టపడాల్సింది, బుర్ర బద్దలు కొట్టుకోవాల్సింది ఏమి ఉండదు. కాబట్టి మేక్ వైజ్ డెసిషన్స్ అండ్ చూస్ ది బెస్ట్ అండ్ ది రైట్ చాయిస్ విత్ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ. ఆన్లైన్ అడ్మిషన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ June 10th until June 17th for Vijayawada and Hyderabad campuses. Good luck. Thank you so much, Andy, for participating. And latest updates కోసం keep watching, stay hanked to TV9.